పొద్దున్న లేచిన తర్వాత ఇంకొక ఏదో కొత్తగా చెప్పాలనిపించింది. పొద్దున్న 7కి స్టార్ట్ చేసి బయలుదేరి 1 గంట ముందు వరకు 2 వరకు కొత్తగా రాసి శంకర్రావు గారు మాస్టర్ శారవరి సాహిత్య సమాలోచన అని చెప్పి చాలా పాఠాలు చెప్తారు కదా. కాబట్టి నేను శారవరి గారిలో కవిత్వం అనే ఒక పాఠంలో ఉన్నటువంటి అనేక పాఠాల గురించి మాట్లాడాలని అనిపించింది. దానికోసం ఆయన 4 కవిత్వ పుస్తకాలు చెప్తే నాకు వారిలో 15 రకాల కవిత్వ పాఠశాలను కనిపించాను. నిజానికి కవి శారవరి రాసింది 4 కావ్యాలు, అందులో 15 కవిత్వ పాఠశాలలు. కవి జీవితంలో 4 దశలు. ఆ 4 దశల్ని కనుక చెప్పుకుంటే రామకృష్ణ శర్మ, శారవరి, శ్రీ శారవరి, మాస్టర్ శారవరి. రామకృష్ణ శర్మగా కవిత్వం నేర్చుకుంటూ రాసినటువంటి పుస్తకం రోదసి, శారవరిగా రాసినటువంటి పుస్తకం ఆరాధన, శ్రీ శారవరిగా రాసినటువంటి పుస్తకం అరవింద సావిత్రి అనసూయ అనువాదం, మాస్టర్ శారవరిగా రాసినటువంటి పుస్తకం భగవాన్ చరణాలు, అదే ఇంగ్లీష్లో కూడా రాశారు. దాని పేరు ట్రూత్ ఈస్ పాత్రస్ పాత్. ఈ 4ని అంటే పేరు చదివినా కానీ 40 సంవత్సరాలు చదువుతున్నాను కాబట్టి ఆయన పుస్తకాలకి దర్శనం తెలుసు కాబట్టి అందులోంచి ఎదుర్కొంటూ వస్తే ఆయన కవితా పాదాలు చూసుకుని కానీ వాటిని కానీ తీసుకుని డివైడ్ చేసుకుంటూ వెళ్ళినప్పుడు నాకు వారిలో ఆధునిక కవి, భావకవి, అభ్యుదయ కవి, వచన కవి, ప్రయోగ కవి, ప్రణయ కవి, స్వాప్నిక కవి, విశ్వైక్య కవి, వర్తమాన కవి, సామాజిక కవి, మార్మిక కవి, అనువాద కవి, యోగిక కవి, పితృ కవి, వెరసి శారవరి కవి. నాకు నేను జరిగిన పరిశోధన ఏంటంటే ముందు టెక్లో నాకు ఒక చోట ఎక్కడో ఆయన దొరికాడు. నాకైనా అక్కడ పితృకవి కింద నాకు బలమైన మార్పు దొరుకుతుంది. ఎందుకు రావుల భరద్వాజ శారవరి పేరు పెట్టాడు అనేది రకరకాలుగా అర్థం చెప్పుకున్నప్పటికీ ఒకప్పుడు వీళ్ళందరూ కమ్యూనిస్ట్ రైటర్స్ కాబట్టి పోలీసులు వచ్చి పట్టుకెళ్తారనేటువంటి ఒక భయంతో అందరికీ ఒక వెన్యూస్ అనేటువంటివి పట్టుకుంటే అప్పటి ఒక 60 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి ఒక దశ, ఒక స్టేట్, ఒక సామాజిక దానికి వచ్చినప్పుడు అప్పుడు వీళ్ళందరూ వెన్యూస్ రాసుకుంటూ ఉండేవాళ్ళు. అయిపోయింది. మొదటిగా శారవరి అంటే రామకృష్ణ శర్మ గారు 60 సంవత్సరాల క్రితం కనిపిస్తాడు. అప్పటి శారవరి హృదయమును కాంచగలుగు సహజుడు ఎవడు పోచోట ప్రశ్న, అందులకు ఏర కలుగు సౌందర్య తృష్ణ, నాదు గీతమా ఇచట మనన లేవు అన్నప్పుడు మనకి మన చామకూర వెంకటగా కనిపిస్తాడు. ఏ గతి రచించిలేని సంపాదించవచ్చు కదా. అట్లాగే ఇది కూడా మనలో దొరకదు మనకి అని. కాబట్టి నేను పేప చదివినప్పుడు మనలో దొరకు తెలిసినట్టు కానీ చదువుతున్నాను. ఇలాగూ ఆధునిక కవి మొదటిగా. ఈ తర్వాత అప్పట్లో అభ్యుదయ కవిత్వం, విప్లవ కవిత్వం ఎట్లా రాస్తారో దాదాపుగా తరం పట్టిన తర్వాత లేదా 100 మీసాల టైంలో కానీ ఒక భావ కవిత్వం, ప్రణయ కవిత్వం ఇవన్నీ రాయడం అసలు కామన్ విషయాలు. మొట్టమొదటిగా తెలుగు సాహిత్యంలో మనకి బాగా బలంగా కనిపించేటువంటిది భావ కవిత్వం. సో ఆయన భావ కవి రాశారు. అలా ఆయన భావకవి. తర్వాత ఆయన వచన కవి కింద యుగ యుగాలు అసంఖ్యాక శకశకాలు లెక్కలేని వర్షములు నా లోపల కరిగిపోయినాయి కదా, అది ఎచ్చటో తెలియని అంతమెచ్చటో తెలియని
ఈ ప్రయాణం ఇంతటితో ముగింపు చేస్తున్నాను అని ఆయన కాలం చెప్పిస్తారు తన భౌతికావ్యంలో. అలా ఆయన వచ్చిన కవి. తర్వాత అప్పట్లో ఉన్నటువంటి ఆ వచ్చిన కవుల మీద శ్రీశ్రీ ప్రభావం లేనటువంటి ఏ కవి లేదనుకుంటాను. అలా చూసుకున్నప్పుడు ఆ శ్రీశ్రీ ప్రభావంతో కనువిప్పిందా మృత్యు రూపం, మామోగిందా విషాద వీర్య, శృతి కల్పిందా విప్లవ కంఠం, నిర్మించిందా మానవ రోదన, తరతరాల ఇతిహాసపు గోడలు కుమి పడుతున్నవి నీడలా అని చెప్పి రాసుకుంటాడు. ఇంతకీ శారద కవిగా మొత్తం ఏంటంటే ఈయన ప్రయోగ కవి. అప్పుడు ఆంధ్ర కానీ శ్రీశ్రీ కానీ వీళ్ళందరూ చేసినట్టు ఈయన గొప్ప ప్రయోగం చేసింది ఏంటంటే పదాల బదులు అంకెల్ని ఉపయోగించి కవిత్వం రాయడం అనేటువంటి చేశారు ఆయన అప్పట్లోనే. దానికి ఒక ఎగ్జాంపుల్ 2x2 = 4 అనేది నిజం. డూమూలు ప్రథమ విభక్తి అన్నమాట నిజంగా నిజం. సుదూరంలో లోకానికి దారచ్చే అపాయం మూడుతుంది, 6 బయట పడుతున్న ప్రదేశం తనలోకి తనే ముంచుకుంటుంది, జనత బాధలతో ఏడుస్తుంది అన్నప్పుడు ఇక్కడ ఈ అపాయం మూడుతున్నప్పుడు ఆ మూడుతుంది బదులు 3 నెంబర్ వేసి రాయడం, 6 బయట 6 నెంబర్ వేసి బయట రాయడం, ఏడుస్తుంది అన్నప్పుడు 7 నెంబర్ వేసి రాయడం అనేటువంటి చేశారు. అట్లాగే దీని గురించి నారాయణ రెడ్డి గారు కూడా ఆయన మెన్షన్ చేస్తారు. అంటే ఈయన ఒక ప్రయోగ కవి, కానీ ఇటువంటి కవి తప్పిపోయాడని చెప్పి వాళ్ళందరికీ భావన పట్ల. తర్వాత ఒక ప్రియురాలో లేకపోతే జీవితం వేస్ట్ కాబట్టి ప్రణయ కవిత్వం అనేటువంటి కవి రాస్తాడు. అలా రాసింది పూప జవరాలి సంస్కృతి పూజ. ఈ సంస్కృతి పూజ అనేటువంటిది నేను చాలా మంచి ప్రయోగం. అలా రాసినటువంటిది ఉభయ సంఖ్యల గొంతెత్తి రవం అంట ప్రణయ గీతంలో పడుకున్న ప్రణయ కవి సేవలు. తర్వాత ఇంకోటి, ఈ కాలం ఎన్నెన్ని గతుల తెలుగా అదే విశ్వాత్మము అద్దాన్ని తిప్పు, విశ్వమోహన మూర్తి సంప్రీతి కొరకు పాడుకున్న మాట ఇక వినబడింది నాకు అని చెప్పినటువంటి విశ్వైక్య కవి. ఎందుకంటే ఈయన ఎక్కడ రాసినప్పుడు విశ్వ దర్శనాలు అన్ని విశ్వం గురించి ఎక్కువ రాస్తుంటాను. అంత ఖగోళాన్ని గురించి కానీ విశ్వాల గురించి. అది ఇంకొకటి ఈ దాంట్లో చాలా చక్కటి వాక్యం ఏంటంటే ఫిలసాఫికల్గా అస్సులు ఒక్కటి కోటి లోకాల బరువు అని చెప్పి ఒకతోడు అంటారు, కరిగిపోయిన మధుర లోకాల బరువును ఎత్తికొన్నారని ఒకతోడు అంటారు, 4 మైళ్ళు లోకాన్ని క్రమ్ముకొని అని చెప్పి ఒకతోడు అంటారు. అంటే ఇవన్నీ ఆయన కలుగుతున్నటువంటి చాలా ఉన్నాయి వాటి గురించి. ఒక 2 లైన్లు ఇక్కడ. రావులు భరద్వాజ శారవరి అన్న పరువును ఎందుకు తెలుసుకున్నారో, ఎందుకు స్థిరపరిచారో తెలియదు, కానీ శారవరి గారు జీవితంలోని చీకటి కోణాలను, మనసులోని చీకటి కోణాలను, సమాజంలోని చీకటి కోణాలను, ప్రకృతిలోని చీకటి కోణాలను, సృష్టిలోని చీకటి కోణాలను వీటి కవిత్వాన్ని కానీ, కథలను కానీ, నవలు కానీ, నాటకాలను కానీ, యోగి గ్రంథాలను కానీ, తాత్విక గ్రంథాలను కానీ రాయలేదు. సరే, అధ్యక్షుడు ఆయన మన్నించాలి కాబట్టి ఆయన సామాజిక కవి, వర్తమాన కవి, వీటి కూడా ఎగ్జామ్స్ ఉన్నాయి. ఒక రీసెర్చ్ స్కాలర్గా నేను ఎగ్జామ్స్ ఇవ్వని అనుకోవద్దు ఎవరు, ఎందుకంటే చక్కటి పరిశోధకుడిని పరిశోధక విధులు కూడా తెలిసినవాడు కాబట్టి అన్నిటికీ అన్ని ఉన్నాయి నా దగ్గర. చివరిలో మార్మిక కవి. ఈయన శారవయ్య కవిగా అనుకుంటారైనా మనిషిగా పుట్టి మహాత్మగా పరిణమించాలన్న లక్ష్యాన్ని ప్రకటిస్తూ గాలిలో గాలిగా కలిసిపోలేవు అని కోరుకుంటారు. తమ మార్మిక యోగిక రచనలను బ్రహ్మరాతకి అనుగీతగా సంపాదించుకున్నారు. భగవాన్, నీ మీదనే ఒట్టేసి చెప్తున్నా, నీకు నాకు తకీఫ్ అని నిర్భయంగా ఈ విశ్వానికి అక్షరమే వినిపించారు. ఇక్కడ ఇంగ్లీష్ రాస్తారు, కవిత రాస్తారు ఇంగ్లీష్ కవితలో. దిస్ ఈజ్ మై ఫైనల్ అటెంప్ట్ టు డీమిస్టిఫై గాడ్, డెత్ అండ్ మ్యాన్ అంటూ మే 2015లో ప్రకటించి డిసెంబర్ 12, 2015 మహాప్రస్థానం చెందారు కవి యోగి శారవరి. తర్వాత ఈయన చాలా గొప్ప యోగి అనడానికి ఇంతకుముందు మన మూర్తి గారు కూడా చెప్పారు. అరవింద్ చెప్పినటువంటి బ్రాహ్మణ ముహూర్తం అనేటువంటి దానికి పాటు
ఆయన రాసిన చివరి 4 వాక్యాలు. సూర్యగోడకు తేజోమండలం కడపటి అంచున పారమార్థిక సౌకర్యాలను అనుభవిస్తూ ఈ లోకాన్ని సృష్టిని పరబ్రహ్మతో ముడివేశాడు. అతని ఇహచేతనలు ప్రచేతను చేరగలిగాయి. అతని చర్యలు దేవతను శాసించగలిగాయి. విశ్వశక్తి స్వతంత్రంలోకి తీసుకున్నాడని చెప్పి ఈయన అనువాదకుడికి చెప్పుకుంటారు. ఇంత నేను జరుగుతున్నట్టు నేను ఈ 8 గంటల జరిగిన పరిశోధన పేజీ దుప్పుతుంటే ఒక చోట నేనే కనిపించాను. ఎందుకంటే ఆయన ఒకటో రాస్తారు, ఈ వసంత కుమారుడు వీటిని గురించి వేరుజామున మనం పిలిచినాడు అని చెప్పి రాసుకున్నారు. కాబట్టి అలా నాకు ఆయన పితృగా అయ్యారు. మొత్తానికి హోల్ మొత్తంగా సెలవు చేయగలి. నమస్కారం.